శ్రమ, దాని తర్వాత ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటుంది కదా. శ్రమ తీరిన తర్వాత ఏముంటుంది? ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటుందిగా. శ్రమను అనుమతించిన దేవుడు ఆ శ్రమ వెనక ఏదో గొప్ప దీవెనను దాచుపుంచాడు అని నేను నమ్ముతా. అందుని బట్టి సంతోషించా. శ్రమలు అనుభవిస్తున్నామా, వ్యతిరేకతలు అనుభవిస్తున్నామా, ఖచ్చితంగా దాని తర్వాత ఓ గొప్ప దీవెనను, గొప్ప కార్యాలను చూడగలుగుతాము అని నేను నమ్ముతా. నమ్మటమే కాదు, జీవితంలో అనుభవిస్తూ ఉన్నాను వాటిని. భయంకరంగా శ్రమలు వస్తున్నాయంటే కనుక దాని తర్వాత ఓ గొప్ప దీవెన, ఓ గొప్ప ఆశీర్వాదం, దేవునానికి ఒక గొప్ప ఘనమైనటువంటి మహిమ అక్కడ ఏదో జరగబోతుంది అని నమ్ముతా.